హాయ్, ఈరోజు మనం ఈ చికెన్ ఫ్రాంక్స్ని హాట్ డాగ్స్ అని కూడా అంటాం. దీన్ని ఇండియా స్టైల్లో పకోడీలా ఎలా మార్చాలో ఈరోజు చూసిద్దాం. దానికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో కొంచెం వాటర్ వేసి ఈ చికెన్ ఫ్రాంక్స్ని కొన్ని నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల దీంట్లో ఉన్న ఐస్ అంతా పోతుంది. సో కట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. దీన్ని ఇట్లా కాసేపు పక్కన పెట్టేసుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం సాల్ట్, కొంచెం కారం, మన ఇండియన్స్ పసుపు లేకుండా అస్సలు ఏ కర్రీస్ వాడము. సో పసుపు, కొంచెం ధనియాల పొడి, అంటే ఇందులో నేను కొంచెం మసాలాలు కూడా వేసి చేశాను, అందుకే అలా ఉంది. ఇంకా కొంచెం గరం మసాలా, లైట్గా పకోడీ పౌడర్. నాకు ఈ పకోడీ పౌడర్ అంటే చాలా ఇష్టం అండి. షర్వానా చికెన్ చిల్లీ చికెన్ మసాలా చాలా బాగుంటుంది పకోడీకి. సో మరీ ఇంత తక్కువ వేస్తున్నాను ఏంటి అనుకోవద్దు. మనం ఏమైనా ప్రయోగం చేసినప్పుడు చాలా తక్కువ అమౌంట్లోనే చేసుకోవాలి, లేదంటే ఇంట్లో వాళ్ళతో మనకి పెళ్ళి అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఇందాక వాటర్లో నానబెట్టుకున్న హాట్ డాగ్స్ అయితే చూడండి మెత్తగా అయిపోయాయి. సో వీటిని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకుందాం. సో ఇలా స్ప్రింగ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. దీన్ని మసాలాల్లో కూడా వేసేద్దాం. డైరెక్ట్గా ఇలా, లేదంటే ఇట్లా మనకి ఏదైనా అసలు కట్ చేయకపోయినా పర్లే. నేను ఎప్పుడు ఇట్లనే కట్ చేసుకుంటా, ఎందుకంటే లోపల ఉడకదేమో అని నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ లేకుండా ఇలా జస్ట్ మనకి ఇష్టం వచ్చినట్టు కూని చేసాడు. కానీ టేస్ట్ అయితే బాగుంటుందండి, బాగోదని అయితే భయపడాల్సిన పనే లేదు. నాకు ఈరోజు ఏంటో టెన్షన్గా ఉంది చేయడానికి, మేబీ వీడియో చేస్తున్నందుకేమో. ఓకే, నేను నార్మల్గానే కొంచెం తక్కువ మసాలా వాడతాను, అందుకే తక్కువ వేసాను. కానీ మనం చేస్తుంది కూడా చాలా లిటిల్ అమౌంట్, సో సరిపోతుందని అనుకుంటున్నా. దీనికి అంత మసాలాలు కూడా అవసరం లేదండి. దీన్ని అయితే నార్మల్గానే కొంచెంగా ఫ్రై చేసేసి బ్రెడ్లో పెట్టుకొని సాస్ వేసుకొని తింటే బాగుంటుంది. కాకపోతే మనం ఈరోజు ప్రయోగం చేస్తున్నాం కదా, సో మీకు రియల్గా ఎలా తింటారో చెప్పమంటే అది కూడా వీడియో చేసి చూపిస్తా. కామెంట్ చేయండి. ఒకవేళ నేను వీడియో ఏమైనా తప్పుగా చేస్తుంటే ప్లీజ్ తిట్టద్దు. ఇప్పుడు మనం దీంట్లో కొంచెంగా ఆయిల్ వేద్దాం, జస్ట్ కొంచెం. ఓకే, ఆయిల్ ఎందుకంటే వాటర్ వేస్తే దీనికి టచ్ అవ్వదు, ఆయిల్ వేస్తే కొంచెమైనా పీస్కి అంటుకుంటుంది. ఇలా దీన్ని కలిపేసుకున్నాం కదా. నేను నార్మల్గా అయితే ఇలాగే కట్ చేస్తా, లేదంటే ఇట్లా కట్ చేస్తా, అంటే ఇట్లా హోల్ వచ్చేటట్టు. ఎందుకంటే మసాలాల్లో కాకపోయినా కొంచెం ఆయిల్ లోపలికి వెళ్ళి ఎక్కువ ఫ్రై అవుతుందని నాకు కొంచెం డౌట్ ఎక్కువ. సో ఓకే, కలపడం అయిపోయింది, తిట్టుకోవద్దు. దీన్ని ఇప్పుడు కాసేపు ఒక 2 to 3 minutes పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకొని ఫ్రై చేసేద్దాం. ఈలోపు ఆయిల్ వేడవుతుంది. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి పెట్టి స్టవ్ వెలిగించుకొని ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడి చేద్దాం.
ఆయిల్ ఆల్రెడీ వేడైపోయిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న హాట్ డాగ్స్ని ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. చూడండి, ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం హాట్ డాగ్స్ని వేసుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసేస్తాం. పకోడీ మసాలా వేయడం వల్ల ఇవి కొంచెం క్రిస్పీగా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మీకు దొరుకుతుందో లేదో ఆ మసాలా. అంటే నేను దాన్ని పకోడీ మసాలా అని అంట, దాన్ని ఎక్కువ పకోడీకి యూజ్ చేస్తాను కాబట్టి. సో చూసారా ఎలా విడిపోతున్నాయో. హాట్ డాగ్స్ ఫ్రై అయ్యే కొద్దీ అట్లా విడిపోయి ఆయిల్ ఇంకా లోపలికి వెళ్ళి ఫ్రై అవుతుంది అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే కుబోస్లో పెట్టుకొని తింటా, ఊరికినే సరదాగా చికెన్ పకోడీ లాగా తింటాము, సాస్ వేసుకొని తింటాం. చాలా టేస్టీగా ఉంటాయి. వీటితో చాలా రకాలుగా కూడా చేయొచ్చు. సో ప్రస్తుతానికి ఈ స్టైల్ చూపిస్తున్నా. ఆల్రెడీ ఫ్రై అయిపోయి పైనంత క్రిస్పీగా ఉంది. ఇప్పుడు మనం దీనిలో కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసి తీసేద్దాం. కరివేపాకు లేకపోతే ఆ కిక్కే ఉండదండి పకోడీలో. అది చికెన్ పకోడీ అయినా ఏ పకోడీ అయినా సరే. ఏమంటారు? ఆహా, ఈ కరివేపాకు వేగుతుంటే ఆ స్మెల్కే తినేయాలనిపిస్తుందండి. నాకైతే చాలా ఇష్టం కరివేపాకు స్మెల్. ఓకే, సో మనం తినాలనుకున్న హాట్ డాగ్స్ పకోడీ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని తినడానికి రెడీ అయిపోదాం. చూసారా, పైనంతా క్రిస్పీగా లోపలంతా మెత్తగా, తింటుంటే సూపర్ టేస్ట్ అండి. దీంట్లో మనం ఉత్తిగానే సాస్ ఇంకా మైనస్ వేసుకొని తినొచ్చు, ఇలా కుబోస్లో పెట్టుకొని తినొచ్చు, లేదంటే ఉత్తిగా నిమ్మకాయ ఉల్లిపాయ పెట్టుకొని పకోడీలా కూడా తినొచ్చు. మీరు కూడా ట్రై చేస్తానంటే ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏదో కొత్త టేస్ట్ మీకు పరిచయం చేద్దామని ఈ వీడియో తీసా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.